శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శుక్రుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు, అంత మంచిది కాదు. సరే, అక్కడ సప్తమ స్థానం మాట్లాడుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కుటుంబంలో ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీ సంపదలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపాదించుకుంటారు. అంతేకాకుండా బంధువులు అంటే మీకు ఇష్టపడతారు, బంధువు ప్రీతి ఎక్కువ. హార్స్ రైడింగ్ అశ్వ విద్యలో కూడా మీకు డబ్బులు ధనము సంపాదించుకోవడానికి, అశ్వాలు కొనుక్కోవడానికి, హార్స్ రైడింగ్ చేయడానికి, హార్సెస్ అంటే ఇష్టపడడానికి మీకు ఇష్టము. ఇది నా సొంత కవిత్వం ఎక్కడ కాదు, గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి వేళపడ్డ భోజనాలు చేస్తారు. రాహు ప్రభావం కూడా మీకు అంత ఎడ్యుకేషన్లో అద్భుతమేం ఉండదండి. కష్టాలతో కూడుకున్న ఫారిన్ కంట్రీస్ ట్రిప్స్ మాత్రం ఉంటాయి కొంతమందికి. తల్లిగారికి ఆటంకాలు కలగడము, లేకపోతే విద్యలో ఆటంకాలు ఉండడము, అది రైతులకి అంత అద్భుతంగా లేకపోవడం జరుగుతుంది. శని కుజుల కాంబినేషన్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంటుంది. ఆపరేషన్ జరిగి వాళ్ళకి బిడ్డని పిల్లాడో తీస్తారు. డాక్టర్ సలహా ప్రకారం జరుగుతుంది. సరే, మీ పిల్లలకి కూడా అంత అద్భుతంగా ఏం లేదండి, ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ మంచిది కాదు. టెన్షన్స్ పడుతుంటారు, మీ పిల్లల గురించి మీకు టెన్షన్స్ పడుతుంటారు. అంతేకాకుండా సినిమా రంగం, కళారంగంలో కూడా మీకు అవకాశాలు తక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో లాసులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. రవి బుధులు ఆరోభావం ఉండడం గ్రేట్ అసెట్, ఎందుకంటే 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు మీకు. రవి ఒక విధంగా మూల త్రికోణంలో ఉన్నట్టు లెక్కారండి. అంటే మేషరాశిలో చేయకుండా ఉన్నారు రవి బుధులు, యోగాన్ని ఇస్తారు. అంటే మీకు శత్రువుల భయం లేకుండా, రుణాల వల్ల భయం లేకుండా, మీకు దీర్ఘాయుష్ కలుగుతూ, కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు మీరు గెలుస్తూ, మేనమామూలుగా బాగుంటూ, విదేశ పర్యటనలు చేస్తూ, వీసా స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రబల పాపి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో తప్పు. అంటే మీ వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు అంత యోగవంతమైన ఇవ్వడం, అది లగ్నం. ఇక్కడ ఏం చెప్పాలంటే శుక్రుడు మీరు ఆ సప్తమంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టినా, భార్యాభర్తల విషయంలో ఇబ్బందులు పెట్టినా వాళ్ళకి సుఖానే, అంటే అల్టిమేట్గా వాళ్ళిద్దరూ సుఖంగానే ఉంటారు. వివాహ వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, మీ వ్యాపారాల్లో డెవలప్మెంట్స్, వృద్ధి కలిగి తీరుతుంది. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు కదండి, మీ రాశికి ద్వితీయాధిపతి కదా. అష్టమ స్థానంలో ఉన్నా కూడా మీకు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. శత్రువుల వలన అంటే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఆయుష్ని మీకు ఎక్కువ ఇచ్చాడు కూడా. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, విదేశాలు వెళ్ళాలు, ఇవన్నీ మీకు ఉంటాయంత డౌటే లేదు. ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగాల కోసం గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ప్రయత్నించే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు వ్యాపారంలో బాగా ధనం సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనడంలో సందేహం లేదు. కానీ వ్యాపారంలో మీకు కొంచెం చిన్నపాటి మీకు నష్టాలు రావడానికే అవకాశం ఉంది. నా పేరు డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కకు పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 70753895
589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరు కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎవరు జాతకాలు చెప్తున్నారో వాడికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకాలు చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలామందికి ఇష్టం, వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మనం దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని, మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ICAA ఫైనల్ చదువుతప్పుడు చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా. నేను కనుక్కున్నా. మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్లండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే పక్క పెడితే మనకి 1వ తారీఖుని పౌర్ణమి వస్తుంది, వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, కర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడు పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.